హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో 50 ఇంచుల పన్నా క్లాత్ 180 పాయింట్లు ఉందన్నమాట. బాడీ పొడవు వచ్చేసరికి 27.5, హ్యాండ్స్ పొడవు వచ్చేసరికి 25.5 ఉంది. ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేసరికి 13 ఇంచెస్ ఉంది. దీన్ని ఎలా కట్ చేయాలో వివరంగా తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, షర్టు 50 ఇంచుల పన్నా అన్నమాట. అంటే 13 ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 13 ఉంది, బ్యాక్ పార్ట్ వచ్చేసరికి 25 ఉంది. ఇప్పుడు ఈ పన్నాలో నీకు ఫ్రంట్ బ్యాక్ రెండు రావు కాబట్టి నేను ఈ విధంగా మడత వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మడతేసి ఫ్రంట్ పార్ట్లు తీస్తా. ఓకే, ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 13 ఇంచులు అని చెప్పాను కదా. 2 అంగుళాలు ఏమో పట్టీకి గుర్తు పెట్టుకొని 13 ఇంచులు 13 ఈ విధంగా మడత వేసుకోవాలి. ఈ విధంగా మడత వేసుకోవాలన్నమాట. చూడండి, 2 అంగుళాల పట్టీకి 13 అంటే 13 రావాలి ఖర్చుతో కలుపుకొని. 13 2 ఇంచుల పట్టీకి. ఓకే, ఈ విధంగా మడత వేసుకొని ఫ్రంట్ పార్ట్లు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మడత వేసుకొని ఫ్రంట్ పార్ట్లు తీసుకోవాలి. చూడండి, పట్టీకి 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఓపెన్ షర్టే కానీ మడత ఈ విధంగా వేసుకొని తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఓకే, పట్టీకి 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా గీత తీసుకోండి పట్టీ గురించి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి 13 ఓకే, కింద యాపిల్ కట్ అన్నమాట. ఆ క్రాస్ గురించి ఈ విధంగా ఇలా గీత తీసుకోండి. తర్వాత ఇదిగోండి ఇంత క్రాస్కి. ఓకే, ఇప్పుడు 27.5 పొడవు అన్నమాట. 27.5 పొడవు, 40 వచ్చేసరికి చెస్ట్ ఉంది. అంటే సంఖ సగం కాబట్టి 20 అవుద్ది అప్పుడు. ఓకే, చూడండి, 27.5 అంటే 28.5 ఖర్చుతో కలుపుకొని 28.5 పెట్టండి. ఓకే, 2.5 షోల్డర్కి దించండి. 20 అంటే 40 చెస్ట్ కాబట్టి సగం సంఖ ఇది కాబట్టి 20 అంటే 10, 1 అంగుళం తగ్గించి 9 అంగుళాలు పెట్టుకోండి. ఓకే, 28.5లో సగం 14. ఓకే, 14 అంటే ఒక 2 అంగుళాలు కలుపుకొని 16 నడుం దగ్గర గుర్తు పెట్టుకోండి. ఓకే, షోల్డర్ వచ్చేసరికి 19 అంటే 9.5 సగం, ఒక 25 ఖర్చుకి అంటే 10. ఇక్కడ కాలర్ గుంటకు వచ్చేసరికి ఈ సైజుకి వచ్చేసరికి 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది, 2.35 పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 9.5 ఉంది అంటే 9.35 ఖర్చుతో కలుపుకొని. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 13 ఇంచులు అన్నాను కదా, 13 కాడికి ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే,
చూడండి, ఇక్కడ నడుం దగ్గర వచ్చేసరికి 12.35 ఉంది, అంటే 13 పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి కింద క్రాస్ వద్ద కింద వచ్చేసరికి 13 ఉంది, 13.25 పెట్టుకోండి. అది ఈ విధంగా. ఓకే, ఇప్పుడు డ్రాయింగ్ వేసుకుందాం. చూడండి, ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోండి. ఈ స్కేల్ పెట్టుకొని ఇక్కడ ఇలా గీసుకోండి. ఓకే, ఇక్కడ క్రాస్ గురించి ఈ విధంగా గీసుకోండి. అది ఓకే. చెస్ట్ 40 కాబట్టి సగం 20 అంటే 10 అంటే 9 అంగుళాలు పెట్టుకున్నాం. ఇక్కడ 1 అంగుళం తగ్గించి 10కి 1 అంగుళం తగ్గించి 9 అంగుళాలు పెట్టాము కదా. ఇప్పుడు ఇలా రౌండ్ తీసేటప్పుడు మనకి 8.5 రావాలి, అప్పుడే కరెక్ట్గా సరిపోద్ది. ఈ విధంగా చూసుకోండి, 8.5 ఎక్కడికి వస్తుందో అనేది. ఇక్కడికి వచ్చుద్ది 8.5, ఇక్కడికి వచ్చుద్ది. ఓకే, ఇలా క్రాస్ ఇలా రౌండ్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చూసుకుంటే 8.5 రావాలి. 8.5 వచ్చింది. ఓకే, చూడండి ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు కింద క్రాస్ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి క్రాసు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఇవ్వండి. ఓపెన్ చేస్తున్నా. ఇది ఓకే. ఇప్పుడు ఫ్రంట్ డ్రాయింగ్ చేసిన పార్ట్ అది, ఫ్రంట్ రెండో పార్ట్ ఇది. ఈ రెండో పార్ట్ పక్కన పెడుతున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి మనం. బ్యాక్ పార్ట్కి
ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం. చూడండి, ఇందాక పార్టీ ఉంది కదా, బ్యాక్ లూజ్ వచ్చేసరికి 25 అంటే సగం 12.5. ఓకే, 12.5 అంటే 13 పెట్టుకుంటే మనకు ఖర్చుతో సరిపోద్ది, అంతే కదా. ఇదిగోండి, ఈ విధంగా 13 పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ గురించి ఈ ఫ్రంట్ డ్రాయింగ్ చేసిన పార్ట్ని దీని మీద బరవండి. ఇప్పుడు 13 కదా, అక్కడికి వచ్చింది. ఫ్రంట్ డ్రాయింగ్ చేసిన పార్ట్ని ఇట్లా బ్యాక్ పార్ట్ మీద పరుచుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ అంగుళంన్నర పాయింట్ పెట్టుకోవాలి షోల్డర్ గురించి. ఓకే, అంగుళంన్నర పాయింట్ పెడుతున్నాను. షోల్డర్ ఎంత? 19 అంటే 9.5 అంటే 9.10 కాడికి ఆ విధంగా గుర్తు పెట్టుకోండి. ఖర్చుతో కలుపుకొని 9.35. ఇక్కడ వచ్చేసరికి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ ప్రకారం డ్రాయింగ్ చేసుకుంది. కింద వచ్చే బ్యాక్ పార్ట్ వచ్చేసరికి కొంచెం తక్కువగా ఉండాలి, కొంచెం పైకి పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇదిగోండి, బ్యాక్ పార్టు కొంచెం పైకి పెట్టుకుంటున్నా. చూడండి, ఇదిగోండి, ఇట్లా స్కేల్ ఇలా పెట్టి ఇట్లా క్రాస్గా ఒక గీత కొట్టిన, అంతేగాని స్ట్రైట్గా కనుక తీశారంటే వెనక పట్టుకుంటుంది. ఓకే, చూడండి, అది ఫ్రంట్ బ్యాకు రెండు తీసాం. ఓకే, చూడండి, ఫ్రంట్ బ్యాకు రెండు తీసాం. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఓకే, చూడండి, చేతులకి ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా మడత వేసుకోండి. రెండు చేతులు కూడా ఒకేసారి తీయొచ్చు. ఇలా మడత వేసుకోండి. ఇప్పుడు 40 చెస్ట్ అన్నాం కదా, 20 సంఖ కదా. ఓకే, అప్పుడు పార్ట్ వచ్చేసరికి 10 అయింది కదా.
ఒక్క అంగుళం తగ్గించుకొని 9:30కి ఈ విధంగా మడత తీసుకోండి. ఈ విధంగా ఒక్క అంగుళం తగ్గించుకొని మడత పెట్టుకోండి. 2 చేతులు ఒకేసారి తీస్తున్నాం 9:30 కాడికి. ఈ అంచు తీసేస్తాం అన్నమాట. అంచు ఉంది కదా, అంచు తీసేస్తాము. 9:30 రావాలి. 9:30 కాడికి ఈ విధంగా మడత తీసుకోండి. 25:30 చేయి పొడవు అన్నమాట. చూడండి, 25:30 చేయి పొడవు అంటే మనము 24:30 పెడదాము. కప్సులకి ఒక 2 అంగుళాలు పోద్ది. ఖర్చుకు కానీ ఏదైనా కానీ మనం ఇప్పుడు 24:30 ఒక 24:30 పెట్టుకుంటే మనం కప్సులు వేసిన తర్వాత మనకి 25:30 పొడవు వచ్చింది. చూడండి, మా చేతి కాడికి 10. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మా చేతి కాడ 15:30 లూజు అంటే 7:30 కదా, సగం 8 ఖర్చుతో కలుపుకొని. ఇక్కడ వచ్చేసరికి ముంజేతి దగ్గర 9:30 ఉంది అంటే సగం 4:30, ఒక అంగుళం బాతిక ఎక్స్ట్రా పెట్టండి. 4:30 అంటే 6 అనమాట. 6 ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ. ఆ అంగుళం బాతికి ఎందుకంటే చాక్ పట్టీల గురించి కానీ ఫిల్ట్లు పెట్టడానికి కానీ ఖర్చు కానీ మొత్తానికి కనుక్కొని ఓటింగ్ బాతికి అయితే సరిపోయిద్ది. అంటే 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోయిద్ది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 3:30 పెట్టుకోండి ఈ సైజుకి. ఇలా స్కేల్ పెట్టుకొని ఈ విధంగా స్కేల్ పెట్టుకొని ఇలా గీత కొట్టుకోండి. ఓకే, ఓకే, ఇవి హ్యాండ్స్ అనమాట. చూడండి, ఇప్పుడు సంఖ దగ్గర 10 రావాలి కదా, 40 అంటే 10 రావాలి కదా, ప్లస్ ఖర్చు 10 రావాలి. ఇట్లా చూసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉంది, అప్పుడు కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఈ విధంగా పాయింట్ వచ్చింది. ఒక పాయింట్ ఎక్కువ ఉండా బాధలేదు, ఎప్పుడైనా సరే తక్కువ మాత్రం ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఓపెన్ చేయండి. ఫ్రంట్ వైపు సంఖ వైపు గుంట తీసుకోవాలి. ఓకే, చూడండి, ఇట్లా
ఈ విధంగా ఫ్రంట్ వైపు ఈ విధంగా గుంట తీసుకోండి. చూడండి ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇలా బ్యాక్ వైపు చాక్ పట్టీ గురించి ఓపెన్ కట్ చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా పెట్టి చూసుకోండి. ఈ విధంగా సెంటర్ వచ్చేటట్టుగా ఈ విధంగా పెట్టుకొని ఇలా గీసుకొని ఓకే. 25.5 చేయి పొడవు ఉంది కాబట్టి 10-5 పెట్టుకుంటే ఇక్కడ ఓపెన్ సరిపోతుంది. ఓకే చూడండి. హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఈ పక్కన పెడదాం. నెక్స్ట్ షోల్డర్ తీసుకోవాలి మనం. షోల్డర్ వచ్చేసరికి 19 ఇంచులు అంటే ఒక పార్ట్ వచ్చేసరికి 9.5 ఇక్కడ వస్తుంది షోల్డర్. చూడండి అంచు తీసేసాను. తొమ్మిదిన్నర అంటే 9:30 పెట్టుకుంటే ఇక్కడ సరిపోద్ది. ఇక్కడేమో 4:30 పెట్టాలి. ఇక్కడ 4:30 పెట్టాను అనమాట. ఈ సైడ్ వచ్చేసరికి 5.5 పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, ఈ సైజు వాళ్ళకి 5.5 పాయింట్ కానీ 5:30 కానీ పెట్టుకోవాలి. ఇంకొంచెం పెద్ద సైజు వాళ్ళకి 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కాలర్ గుంట గురించి 10-3 పెడుతున్నా. అదే ఈ కాలర్ వచ్చేసరికి 18 అంగుళాలు ఉంది కాబట్టి 10-3 పెట్టుకున్నాను. అదే కనుక 20 అంగుళాలు 21 అంగుళం ఆ విధంగా ఉందంటే మనం 3 ఇంచులు కూడా పెట్టుకోవాల్సి వచ్చింది గుంట గురించి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 9.5 అంటే 19 కదా, 9:30 ఇక్కడ పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఒక పాయింట్ కలుపుకొని 9:30 పాయింట్ పెట్టుకోండి ఇలా. ఓకే, షోల్డర్ వచ్చేసింది, ఒక షోల్డర్ వచ్చింది. దీని మీద పెట్టుకొని మనం 2 షోల్డర్ కూడా తీసుకోవచ్చు ఇలా. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి సమానంగా కట్ చేసుకోకూడదు, తర్వాత మనం కుట్టుకునేటప్పుడు అది కట్ చేసుకోవాలన్నమాట. అందువల్ల బ్యాక్ పార్ట్కి ఇట్లా పై వైపుని ఈ విధంగా గీత తీసుకోండి. ఓకే, రెండో షోల్డర్ కూడా తీసాము, ఈ పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం చాక్ పట్టీల గురించి పీలికలు తీసుకోవాలి.
దీంట్లో వస్తాయి చూడండి. ఇప్పుడు 8:30 పెట్టుకుంటే సరిపోద్ది. దానికి చాక్పట్టి ఓపెన్ 4:30 పెట్టాం కదా, 8:30 కనుక పెట్టుకుంటే చాక్పట్టీలు పొడవు సరిపోద్ది అనమాట. వెడల్పు వచ్చేసరికి 10:3 పెట్టుకోవాలి. 10:3 ఇక్కడ 4:30 కాడికి ఇలా గుర్తుపెట్టుకొని ఈ విధంగా చాక్ పట్టీలు తీసాం మనం. ఓకే, ఇంకా ఈ మిగిలిన క్లాత్లో మనము కాలర్లు, జేబులు, కప్సులకి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను.